301 పేద నరు నిరుపము ధరించి యేసురాజుని చెంత నిలచి అంగీకరించు మాయనను కళ చేతురందు చిలకొట్టబడి కళ చేతురందు చిలకొట్టబడి ముళ్ళ మగటము శిరసున పెట్టబడి నింద వేదన శ్రమలను సహించెను కిందే సన్నదు రక్తం ఈ పాపముకై దీనుడై నిన్ను పిలచుచుండే దీనుడై నిన్ను పిలచుచుండే పేద నరు నిరుపము ధరించి యేసురాజుని చెంత అంగీకరించు మాయనను అంగీకరించు మాయనను తలవాల్చుటకు ఎల్లకలమెదు చూపించుకొన నీకు దొరకలేదు తలవాల్చుటకు ఎల్లకలమెదు దప్పి తీర్చుకొన నీరు దొరకలేదు అన్ను ఆవరించు వారెవరు లేరు ప్రియరక్షకుడే సిలువలో వేలాడి పాటుపడే నిన్ను విడిపింపను పాటుపడే నిన్ను విడిపింపను పేద నరు నిరుపము ధరించి యేసురాజుని చెంత నిలచి అంగీకరించు మాయనను అంగీకరించు మాయనను మాయలోకమును మాయలోకమును నీవు నమ్మకము మనుషుల మనసు మారిపోవునినా మనుషుల మనసు మారిపోవునినా నిత్య దేవుని ప్రేమ నీవు నిశ్చయముగా ప్రభువు ఆరాధింప నిత్య దేవుని ప్రేమ నీవు నిశ్చయముగా ప్రభువు ఆరాధింప నిరేగాము విశ్వాసముతో నిరేగాము విశ్వాసముతో పేద నరు నిరుపము యేసురాజుని అంగీకరించు మాయనను అంగీకరించు మాయనను పేద నరు నిరుపము ధరించి ఈ రోజున మరి మట్టల ఆదివారంలో బలవర్తమానాన్ని మనం ధ్యానం చేసుకునే వారిగా మనం ఉంటాం. మనం దాన్ని చదువుకున్న మాటని మరొకసారి చదువుకుందాం. మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయము కొన్ని వచనాలు 10 వచనాలు దాకా ఉన్నాయి. మనము మార్చి చదువుకుందాం. ఒక వచనం నేను చదువుతా, ఒక వచనం మీరు చదవాలి. మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు చదువుతాం. వారు యెరూషలేమునకు సమీపించి ఒలివల కొండ దగ్గరున్న బెత్ఫగే బేతనియ అను గ్రామమునకు వచ్చినప్పుడు ఆయన
శిష్యులతో ఇద్దరిని చూచి మీ ఎదుటిన గ్రామం వెళ్ళి అందులో మీరు దాన్ని విప్పి తోలుకొని రండి. ఎవడైనను మీరెందుకు ఇలాగ చేస్తున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువుకు కావలసి ఉందని చెప్పుడి. తక్షణమే అతడు దాన్ని ఇక్కడికి తోలి పంపునని వారిని పంపెను. గాడిద పిల్లను ఎందుకు అని అడిగి అందుకు శిష్యుడు యేసు ఆజ్ఞాపించినట్లు వారితో చెప్పగా వారు పోనిచ్చెరి. తోలుకొని వచ్చి అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి, కొందరు తాము పొలములో నరికిన కొమ్మలను పరిచిరి. 10వ వచనం అందరూ కలిసి చదువుతాం. వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యం స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలంలో జయమని కేకలు వేయించుండిరి. దేవుని సంకల్పించిన ప్రార్థన. ప్రేమగల మాత 6వ వచనం చదవండి. అది ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మట్లాదివారంలో ప్రత్యేకమైన బలవర్తమానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. మట్లాదివారంలో మనం ఏం నేర్చుకోవాలి? మట్లాదివారం అంటే అసలు ఆ రోజున మనం ఏం నేర్చుకోవాలి, మనం ఏ విధంగా స్తుతించాలో నేర్చుకుంటూ వచ్చాం. అలాగే మట్లాదివారంలో ఏం నేర్పాలని ప్రభు ఇష్టపడుతున్నారో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ 6వ వచనాన్ని మనం చూసినట్లయితే అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. ఎవరు పోనిచ్చారు? ఇక్కడ గాడిద యజమానులు ఉన్నారు కదా, వాళ్ళు అక్కడ కూర్చొని ఉన్నారు. కూర్చొని ఉన్నప్పుడు శిష్యులు వచ్చి గాడిద పిల్లని విప్పుతున్నప్పుడు ఎందుకు విప్పుతున్నారని అడిగారు. అడిగినప్పుడు ఆ శిష్యులు ఏం చెప్పారు? యేసు ప్రభు వారికి గొర్రె పిల్ల కావాలి, ఆయన తీసుకురమ్మన్నాడు అని అంటే ఏం చేశారట? తీసుకెళ్ళండి అన్నారు. అర్థమైందండి? లోబడ్డారు. అర్థమైందా? ఈ రోజున ఈ మట్లాదివారంలో మనకు చక్కని పాఠం ప్రభు నేర్పుతూ వస్తున్నాడు. చూడండి, శిష్యులిద్దరు పిలిచి చెప్పినప్పుడు వాళ్ళిద్దరు వెళ్ళారు. ప్రభు అక్కడికి వెళ్తే ఆ గొర్రె పిల్లని ఎట్ట పంపిస్తారు? గాడిద పిల్లని వాడు పంపారు కదా, మరి వాడు ఎదురు తిరుగుతారేమో కొడతారేమో అనలా. ప్రభు చెప్పినప్పుడు విన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా ఎందుకు విప్పుతున్నారని గొడవ తెగల. వాళ్ళు ఏం చేశారు? మన ఇంట్లో ఉన్న దూడను ఆవును ఎవరన్నా తీసుకుని వెళ్తాను మనం ఒప్పుకుంటావా? గొడవకి వెళ్తాగా, ఎందుకు విప్పుతున్నారు, ఎందుకు తీసుకెళ్తాను, గొడవకి వెళ్తాం. కానీ వాళ్ళు ఒకటే మాట, ప్రభువుకి కావాల్సి ఉన్నది, అందుకే ప్రభు తీసుకురమ్మన్నారు నా ఆజ్ఞాపంగానే. వెంటనే వాళ్ళు ఏం చేశారు కదా. అలాగే ఇంకో మాట చూద్దాం. మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయం 6వ వచనం. మత్తయి రాసిన సువార్త 21:6 వచనం చదువు. చాలు, ఇందాక చదువుకున్న వచ్చినమే దీంట్లో ఒక ప్రత్యేక చోటు. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేశారు. ఆజ్ఞాపించిన ప్రకారం చేశారు అంటే దీంట్లో మనకి ఏం కనపడుతుందంటే క్రీస్తుకు లోబడే మనసు కనపడుతుంది. ఈ మట్లాదివారంలో మన ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ప్రభువారు చెప్పేది ఏంటంటే లోబడుట. మనం లోబడాలి. ఎలాగ లోబడతాం? ప్రభుకి. ప్రభు చెప్పిన ప్రతి మాటకి లోబడాలి. ఇక్కడ మన పితరులు ఏ విధంగా లోబడ్డారో మనం నేర్చుకొని మనము దాన్ని అనుసరించి నడిచేవారిగా మనం ఉండాలి. ఈ మట్లాదివారంలో ప్రత్యేకత ఏంటంటే మనము క్రీస్తుకు లోబడి ఉండుట. శిష్యులు చెప్పినట్లు చేశారు. ఆ గాడిద కట్టబడిన స్థితిలో ఉన్నది.
బానిసత్వంలో ఉన్నది. ఎప్పుడైతే కట్టబడిన గొర్రె పిల్లని ఇంటికి తీసుకురాడంటే దానికి ఏం చేశాడు ప్రభు? స్వతంత్రం ఇచ్చాడు. గాడిద అసలు ఏమి చేస్తుంది? దాని పని ఏంటంటే అక్కడ ఉన్నప్పుడు మనుషులు మోయటం, చాకరీ చేయటం, మరి మురికి బట్టలు ఉంటాయి కదా, ఎక్కువ బట్టలు ఉతికేవారు ఏం చేసేవారంటే ఆ మురికి బట్టలన్నీ కూడా తీసుకొచ్చి వాటి మీద వేసుకొని మూటలు కట్టుకొని తీసుకెళ్ళేవారు. ఎదవరకు బళ్ళు లేవు, ఎదవరకు అట్లా తీసుకెళ్ళేవారు. తీసుకెళ్ళి శుభ్రంగా కారంలో ఉతికేసి చెరువులో మళ్ళీ ఆ బట్టలు వాటి మీద వేసుకొని తీసుకొచ్చేవారు. అప్పుడు అవి గడ్డి చాకరీ చేసి ఎప్పుడైతే యేసు ప్రభు వారి మీద యేసు ప్రభు వారికి ఆ గొర్రె పిల్ల, ఆ గాడిద పిల్ల కావాలి అన్నప్పుడు వెంటనే వచ్చిన తర్వాత కొన్ని ఏంటంటే లోబడవాట. గాడిద పిల్ల కొన్ని లోబడ ఎదురు పరిగెత్తుతుంటాయి. జనాలందరూ కూడా హోసన్న జయం, యేసయ్య ప్రభు జయం అని అంటున్న ఆ జనాల అరుపులకి అదేం భయపడట్లా. ఇంకొకటి గాడిద పిల్ల ఏం వస్తుందో ఫస్ట్ మురికి కొట్టారు కదా. యేసు ప్రభు వారు రాగానే దాని మీద ఏమేశారు? మంచి బట్టలు తీసుకొచ్చేసారు. వేసి యేసు ప్రభు వారు ఎక్కిన వెంటనే అది మామూలుగా మురికి పట్ల మోసుకొని చెరువుల్లోను, కాలువల్లోను, మట్టి రోడ్డు మీద బురదలోను నడుచుకుంటూ వెళ్ళి యేసు ప్రభు వారు ఎప్పుడైతే గాడిద పిల్ల మీద ఎక్కి అక్కడ కూర్చొని నడుస్తున్నాడో వెంటనే ఆ గాడిద పిల్ల కింద ఏమేశారు? బట్టలు పరిచారు. మంటలు, ఈత మంటలు అవి ఉంటాయి కదా, చక్కగా మంటలు పరిచారు. మరుస్తూ వాటి మీద నడుపుకుంటూ వెళ్ళారు. మరి యేసు ప్రభు వారు పూలు చల్లితే ఎవరి మీద పడతాయి? గాడిద పిల్ల మీద పడ్డాయా లేదా? ఇప్పుడు గాడిద కూడా గర్త వచ్చిందా లేదా? గాడిద లాంటి మనల్ని దేవుడు మనల్ని కనపరుస్తూ వచ్చాడు, మహిమపరుస్తూ వచ్చాడు. ఒకప్పుడు మనకు ఆ విలువ లేదు. గాడిదలాగా మనం కూడా మరి ఈ లోకంలో విలువలేని వ్యక్తులుగా ఉన్నాం. ఎప్పుడైతే యేసు ప్రభు నిన్ను నన్ను ఎన్నుకున్నాడో మన కట్లు ఎప్పబడ్డాయి. యేసు ప్రభు మనం ఎప్పుడైతే దగ్గర తీసుకొని మరి వాహనంగా వాడాడో వెంటనే దానికి కూడా ఘనత వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముఖ్యమైన విషయం ఏంటంటే యేసు ప్రభు వారికి లోబడ్డారు, శిష్యులు లోబడ్డారు, అక్కడున్న ప్రజలు కూడా లోబడుతూ వచ్చారు. మరి ఈ రోజున మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, ఈ మట్టల ఆదివారంలో ప్రత్యేకమైన పాఠం ఏంటంటే క్రీస్తుకు లోబడి ఉండటం. ఏ విధంగా లోబడ్డారో చూద్దాం. మత్తయి రాసిన సువార్త 4:20 త్వరగా చూద్దాం. మత్తయి రాసిన సువార్త 4:20. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలుగా చేతులను వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఒక పాట నేర్చుకోవాలి. యేసు ప్రభు వారు ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఇక్కడ చూడండి, పేతురు అనబడిన సీమోను, అతని సోదరుడైన ఆంద్రియా అని ఇద్దరు సహోదరులు ఉన్నారు. వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే సముద్రంలో వల వేయటం చూశాడు. వారు జాలరు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాగ్రత్తగా చేస్తున్నాను. కానీ వెంటనే యేసు ప్రభు చెప్పిన మాటకు లోబడ్డారా? లోబడలేదా? వాళ్ళు చేస్తున్న పనిని విడిచిపెట్టారు. అర్థమైందండి? యేసు ప్రభు వారు ఎవరు పిలిచినా కూడా లోబడే మనసు మనకు ఉండాలి. వెంటనే ఆ యొక్క పేతురును ఆంద్రియా ఇద్దరు కూడా యేసు ప్రభు ఒక్క మాట ఏదో చెప్పలా. అయ్యా, మేము చేపలు పట్టేవారు, చేపలు కట్టడం మానేస్తే మరి జీవనం ఉంటుంది ఎలాగా, మరి మా కుటుంబాన్ని మేము ఎలా పోషించుకోవాలి, మా పరిస్థితి ఏంటని అలా. వెంటనే యేసు ప్రభు వారికి ఏం చేశారు? లోబడ్డారు. అర్థమైందండి? లోబడి యేసు ప్రభు వారిని వెంబడించడం మొదలెట్టారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను ఈ మట్లాదివారంలో కొత్త అనుభవం ఏంటంటే నీవు నేను క్రీస్తుకు లోబడే మనసు కలిగి ఉండాలి. ఆయన ఎప్పుడైనా నేను పిలిచినప్పుడు నువ్వు కాదనకూడదు. అలాగే ప్రభా నేను చేస్తాను అనాలి, అలా చెయ్యాలి కూడా.
ప్రియమంది ఏంటంటారా? ఇది మొట్టమొదట అనుభవం. రెండో అనుభవం చూద్దాం. చూడండి, మత్తయి రాసిన సువార్త 7:24. 7:24. చాలు. ఇక్కడ చూడండి, కాబట్టి ఈ నా మాటలు విని వాడు చొప్పున చేయు ప్రతి వాడును, ఇక్కడ చూడండి, బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండను. దేవుని వాక్యం మనం విన్నప్పుడు లోబడితే, దేవుడు చెప్పినట్టు చేస్తే ఆ వ్యక్తి ఏంటంటే ఇసుక మీద కాకుండా బండ మీద కడతాడు. ఇల్లు ఆ బండ వానలు వచ్చినా, వరదలు వచ్చినా, తుఫానులు వచ్చినా పడదు. అంటే దానికి అర్థం ఏంటంటే ఇసుక మీద కట్టకుండా బండ మీద కట్టకుండా క్రీస్తు మీద కట్టడం, క్రీస్తులో కట్టబడటం. ఒకవేళ ఇసుక మీద కడితే ఎలా ఉంటుందంటే, మన యేసు ప్రభువుని నమ్మకపోతే ఎలా ఉంటుందంటే శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. వచ్చి వెంటనే తట్టుకోలేము. ఏం నా జీవితం, నేను ఎలా అయిపోయాను అని డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. చాలామంది మరణించే వారు ఉంటారు, కొంతమంది ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయేవారు ఉంటారు, కొంతమంది సన్యాసిలో కలిసేవారు ఉంటారు, రకరకాలుగా అయిపోయేవారు ఉంటారు. అర్థమైందండి? కుటుంబాన్ని వేదకుండా కొంతమంది ఏం చేస్తారు, సన్యాసుల్లో కలిసిపోయేవారు కూడా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఆయన మాట ఎవరైతే వింటారో, ఆయన చెప్పినట్టు ఎవరైతే చేస్తారో, బండ మీద ఇల్లు కడతారో, బండ మీద ఇల్లు కడితే శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా నీ ఇల్లు పడదు. అంటే నువ్వు పడిపోవు. నువ్వు క్రీస్తులో కట్టబడ్డావు కనుక, బండ మీదనే క్రీస్తులో కట్టబడ్డావు కనుక నువ్వు ఎప్పుడు కూడా పడిపో. నువ్వు లోకంలో కట్టబడితే పడిపోతావు. ప్రియమైన దేవుని బిడ్డారా, నాకు ఉంచుకోవాలి. చాలామంది పిల్లలు చూడండి, చిన్న చిన్న మాటలకి ప్రాణాలు తీసేసుకుంటారు. మొన్న ఇంటర్మీడియట్ ఎగ్జామ్ జరిగింది. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో అసలు చూడండి, పిల్లలు ఎంత అల్పంగా ఉన్నారో, ఎంత జ్ఞానం తక్కువగా ఉన్నారో చూడండి. ఇంకా ఫెయిల్ అవుతుందేమో అని భయంతో ఊరేసుకొని చచ్చిపోయాడు. అసలు చూడండి, ఫెయిల్ అయిందో లేదో తెలియలేదు, ఇంకా రిజల్ట్ రాలేదు, రాకుండానే నేను ఫెయిల్ అవుతున్నానని మనస్తాపంతో ఊరేసుకొని చచ్చిపోయాడు. అంత బలహీనం అయిపోయారు పిల్లలు. మనం ఏం చేయాలంటే పిల్లలకి అన్నీ చెప్పాలి, ఇప్పటికప్పుడు పిల్లలకి నేర్పాలి. అమ్మ, మనకి కష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, తప్పినా మరే మన దేవుడు ఉన్నాడు, మనకు సాయం చేస్తాడు అని చెప్పాలి. అంతేగాని మనం చిన్న చిన్న విషయాలకు భయపడి నా తల్లిదండ్రులు ఏమంటారు, బయట వాళ్ళు ఏమనుకుంటారు, అవన్నీ ఎప్పుడు అనుకుంటామో అది ఇసుక మీద కట్టి ఇల్లులో సమానం. అందుకని ఎప్పుడైనా క్రీస్తు మాటకు లోబడేవారుగా ఉండాలి. అందుకని ఇక్కడ ప్రభువారు చెప్తూ వచ్చారనమాట, ఈ నా మాటలు విని వాడు చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద ఇల్లు. అర్థమైందండి? బండ మీద. ఎప్పుడైనా పిల్లలు తప్పినప్పుడు మనం ఏం చేయాలి? పిల్లల్ని మనము వాళ్ళతో మంచిగా మాట్లాడాలి, చెప్పాలి. అమ్మా, ఈ నెల కాబట్టి వచ్చే సంవత్సరం వచ్చే ఎగ్జామ్ ఉంది, దాంట్లో రాద్దాన్ని మంచిగా చదువుకమ్మా అని చెప్పాలి. తిట్టడం, కొట్టడం అలాంటివి చేయదు. ఎవ్వరు కూడా తెలియగలరుగా దేవుడు ఇచ్చిన జ్ఞానంతో వాళ్ళకి వచ్చిందంటే రాస్తారు. పాస్ అయితే ఫెయిల్ అయితే ఇంకొకటి రాసుకుంటారు. ఏమైంది? ఏం కాదు. అలా ఫెయిల్ అయ్యి పాస్ అయిన వాళ్ళు ఇప్పుడు కలెక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు. అర్థమైందండి? 10th క్లాస్ ఫెయిల్ అయ్యి మళ్ళీ చదివి మళ్ళీ పాస్ అయ్యి కలెక్టర్ అయిన వాళ్ళు ఉన్నారు. అది చూసుకోవాలి మన విషయం. ఇది చాలామంది పిల్లలు శనిక ఆవేశంతో తల్లిదండ్రులు తిట్టినా, ఎవరన్నా టీచర్ లేదా మాట అన్నా, పిల్లలు అమ్మని తిట్టినా వెంటనే ఇబ్బంది పడిపోతుంటారు. అందుకని పిల్లలు చిన్నప్పటి నుండి మనం వాళ్ళకి నేర్పాలి. వాళ్ళకి అందుకని ప్రభువారు అన్నారు కదా, మీరు బయటకు వెళ్ళేటప్పుడు, లోపలికి వచ్చేటప్పుడు మీ గుమ్మం మీద వాక్యం రాయండి, మీ చేతులు కట్టుకోండి, మీరు వెంటనే మీ చిన్నపిల్లలకి అవన్నీ తెలియపరచండి, దేవుడు వాక్యం ఏ విధంగా ఉందో అవి చెప్పండి అని చెప్పాలి. అర్థమైందండి? అప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఇది రెండో. మూడో అనుభవం చూడండి, మత్తయి రాసిన సువార్త 9:9. చూడండి, ఇక్కడ
యేసు అక్కడ నుండి వెళుచు సుక్కపు మెట్టినొద్ద కూర్చొని ఉన్న మత్తయి అనే ఒక మనుషుని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయన వెంబడించి ఒక్క మాట ఎదురు చెప్పరా. నువ్వు నన్ను వెంబడించాను అంతే. నువ్వు రా అంటే ఎదురు చెప్పకుండా ఒక్క మాట కూడా నాకు పని ఉంది నువ్వు చూసుకొని వస్తాను అది తనలా ఒక్క మాట ఎదురు చెప్పకుండా లోబడ్డాడు. అర్థమైందండి. ఇంతవరకు సేవ చేసే దైవజనులు అందరూ కూడా ఏం చేశాడంటే మన పెద్దలు మన భక్సింగ్ అన్నతో పాటు పెద్దలు అందరూ కూడా ఏం చేసేవాడంటే ఇప్పుడు కూడా సేవకు వచ్చేటప్పుడు ఏం చేశారంటే వాళ్ళ కుటుంబం వాళ్ళ దగ్గర తర్పిదవ్వాలి. పెద్ద సంఘాల్లో తర్పిదైనప్పుడు అక్కడ ఒకవేళ మీటింగ్స్ పెట్టిన వాడు పని చేయాలి. చెయ్యను అనకూడదు. బాత్రూమ్స్ కడగాలి, ఊడవాలి, తోడవాలి, గిన్నెల తోమాలి, అన్నీ చేయాలి. ఏ పని చెప్తే ఆ పని చేయాలి. అన్నీ చేసిన తర్వాత అన్నీ పరీక్షిస్తారు. అన్నాడు పరీక్షించి ఓకే అన్నిటికీ వీళ్ళు తట్టుకుంటున్నారు, అన్నిటికీ ఓర్చుకుంటున్నారు, వీళ్ళు పక్కా పర్ఫెక్ట్ అని అన్నప్పుడు వాళ్ళకు ఒక సంఘాన్ని ఇస్తారు. ఆ సంఘానికి వాళ్ళు పంపించినప్పుడు సంఘంలో ఎన్ని పనులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళు ఏం చేస్తారు? పడిపోరు. ఎందుకంటే ఫస్ట్ ఏం చేశారు? వాళ్ళు నేర్చుకొని వచ్చారు, తర్పిదై వచ్చారు. అలాగే మత్తయి అనే ఒక మనుషుని చూసి నన్ను వెంబడించి అనగానే వెంటనే ఏమైందంటే ఒక్క మాట ఎదురు చెప్పకుండా వెంబడిస్తూ వచ్చారు. ఈ రోజున పిల్లలకు చెప్తే వాళ్ళు ఎదురు తిరుగుతున్నారు. అర్థమైందా? రమ్మంటే కాదు, నాకు కుదరతో ఏదో అంటున్నారు. దేవుడు బిడ్డలు ఎలా ఉండాలంటే ప్రభు మాటకు ఒక్కట కూడా ఎదురు చెప్పకూడదు. సాయంత్రం రండి మందిరంలో పని ఉంది అంటే నాకు ఆ పని ఉంది ఈ పని ఉందని చెప్పకూడదు. దేవుని పనికి రావాలి, దేవుని పని చేయాలి. అది ఆశీర్వాదం. మనకు లోబడటం అంటారు, క్రీస్తుకు లోబడటం అంటారు. మరి అలాగే మనకి ఏదైనా ఫంక్షన్ ఉంటే అర్థం కదా, అలాగే దేవుడి పని కూడా మనం అలాగే మనస్ఫూర్తిగా రావాలి. మత్తయి అనే ఆ మనుషుడు కూడా మనస్ఫూర్తిగా క్రీస్తుకు లోబడి ఉన్నాడు. అలాగే నేను లోబడాలి. 4వ అనుభవం చూడండి ఇంకొక వ్యక్తిని. లోకరాజు సువార్త 5వ అధ్యాయము 5వ వచనం. 5వ అధ్యాయం 5వ వచనం చూడండి. చాలా ఇక్కడ మనం చూసినట్లయితే సీమోను ఏలినవాడ రాత్రంతయు మేము ప్రయాసపడితివి. ఆయనను చూడండి, ఇక్కడ చక్కని మాట చెప్తున్నారు. ప్రయాసపడి కానీ మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పారు. అదేనండి, మేము రాత్రి అంతా కూడా చేపలు పట్టడానికి వెళ్ళామయ్యా. ఎంతో రాత్రి అన్నం నీళ్ళు లేకుండా నిద్ర లేకుండా చేపలు పట్టడానికి ప్రయత్నం చేసాం, కానీ ఒక్క చేప పడలేదు. మాకు అలసిపోయాం. ఇక ఇంటికి పోదాం, వలలు కడుక్కొని ఇంటికి వెళ్దామని అనుకుంటున్నాం. మీరు వచ్చి అక్కడికి వెళ్ళి వలలు వేయమన్నారు. కానీ మేము అలసిపోయి ఉన్నా సరే నీ మాట చొప్పున, ఏంటి నీ మాట చొప్పున వలలు వేస్తాం. అర్థమైందండి? దేవుడికి లోపడటం అంటే అది. నేను కష్టపడ్డాను అలసిపోయానని కాదు. దేవుడు చెప్పినప్పుడు ఏ పనైనా చేయాలి. దేవుడు అన్నాడు కదా, నేను చెప్పిన కాడ వల వేయండి అని అనగానే వెంటనే సీమోను పేతురు వల వేసాడు. వల వేసిన వెంటనే ఏమైందో చూసారా? వల పెగిలిపోయి అన్ని చేపలు పట్టాడు. దేవుడి మాటకు లోబడితే అన్ని రకాలైన దీవెన మన మీద కుమ్మరించబడతాయి. అర్థమైందండి? ఆస్వాదించబడతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు నేను మనందరం కూడా దేవునికి ఏం చేయాలి? సీమోను ఎలా లోబడ్డాడు? అలా లోబడి చేపలు పట్టాడు. విస్తారమైన చేపలు పడ్డాయి. పక్కంటోళ్ళు వచ్చి లాగారట. అన్ని చేపలు నిండిపోయి యేసు ప్రభు వారికి అన్నీ తెలుసు. అందుకని దేవునికి ఎదురు చెప్పమా, దేవుడికి లోబడి క్రీస్తుకు లోబడి. అది మట్లాదివారంలో మనం నేర్చుకోవాల్సిన ప్రత్యేకమైన అంశం. తర్వాత 5వ అనుభవం చూడండి. యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయము
2వ అధ్యాయం చూద్దాం. 7వ వచనం చదువు. చాలు. యేసు ఆ బాణను నీళ్ళతో నింపుడని వారితో చెప్పగా వాడు నింపారు. వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు? ఆ పెళ్లి వారి యొక్క పనివారు. యేసు ప్రభువారు ఎవరు వాళ్ళకి తెలుసా? వాళ్ళకి తెలియదు. ఆయన కూడా ఒక గెస్ట్ లాగా పిలువబడ్డాడు. ఆయనకి ఒక విధంగా చుట్టాలై ఉంటారు. అందుకే యేసు ప్రభువారిని పిలిచారు. ఆయనతో కూడా శిష్యుని కూడా పిలిచారు. వెళ్ళారు. వాళ్ళ అమ్మ కూడా అక్కడే ఉంది. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఆ యొక్క పెళ్లి విందులో వాళ్ళు ఏంటంటే ఆ ఆనవాతి ఏంటంటే భోజనంతో పాటు ద్రాక్ష రసం కూడా ఇస్తారు. ఆ ద్రాక్ష రసం ఇచ్చినప్పుడు ఆ ద్రాక్ష రసం ఏమైపోయిందంటే జనాలు ఎక్కువ వచ్చారు. ద్రాక్ష రసం అయిపోయింది. అంటే భోజనాలు అయిపోయింది. అయిపోతే ఎంత తలంపులుగా ఉంటుంది, మనకు ఎంతో అవమానంగా ఉంటుంది. ఏమంటారు? అందరూ కూడా పెళ్ళికి పిలిచాడు కానీ భోజనం కూడా పెట్టలేదు. అప్పుడు యేసు ప్రభు వారి యొక్క అమ్మగారు అంటారు, అయ్యా ఇక్కడ నీతో పని ఉన్నదమ్మా, నా సమయం రాలేదు. సమయం వచ్చిన తర్వాత యేసు ప్రభు వారు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న ఆనవాతి ఏంటంటే బయట నుండి లోపలికి వచ్చే వాళ్ళు అందరూ కూడా కాళ్ళు కట్టుకొని లోపలికి వెళ్ళాలి లెక్క. అక్కడ ఏం చేశారంటే బాణలు పెట్టారు, బాగా నీళ్ళ నింపి. ఆ బాణలతో ఏం చేయాలంటే నీళ్లు కాళ్ళు కడుక్కొని వెళ్ళాలి. యేసు ప్రభు ఆ నీళ్ళు అన్నీ కూడా అయిపోయి ఆ నీళ్ళ శుభ్రంగా కడిగి మంచి నీళ్ళతో నింపండి అంట. పనివారు నువ్వేంటో చెప్పేది, నీకు చెప్పేది అన్నారా అని చెప్పారా? ఏం మాట్లాడకుండా అలాగయ్యా అని శుభ్రంగా కడిగి వాటిలంటే నీళ్ళు నింపారు. ఆ బాణ లాంటి జీవితమే మనది. మనం కూడా బాణలు ఎక్కడుంటే లోపల పాకులు పట్టి చెత్తగా కింద మురికిగా ఉంటుంది. అలాగే శుభ్రంగా కడగండి అంట. అర్థమైందా? మన హృదయం కూడా ఏం చేసుకోవాలి? శుభ్రంగా ఏ పాపం లేకుండా కడగండి. తర్వాత నీళ్లు నింపండి. నీళ్ళు నింపిన తర్వాత యేసు ప్రభువు ప్రార్థన చేసి ఇప్పుడు ముంచుకొని తీసుకెళ్ళండి అంట. ఆ పనివాడు ఏం చేశారంటే ఇట్లా ముంచారు. తీసినప్పుడు ద్రాక్షరసం అయిపోతుంది. చూసినప్పుడే నీళ్లుగా ఉంటుంది, ముంచి తీస్తుంటే ద్రాక్షరసం అయిపోతుంది. అర్థమైందా? ముంచి తీసుకువెళ్ళిన వారికే తెలిసింది కానీ ఎవరికి తెలియట్లేదు అట. ఇది ఎక్కడ ద్రాక్షరసం, ఎక్కడి నుండి తెచ్చారు, ఎంత టేస్ట్గా ఉందన్నారట అందరూ. ప్రియమైన దేని బిడ్డారా, ఫస్ట్ ఏమో అందరూ మామూలు నీళ్ళ ద్రాక్షరసం, జబ్బు ద్రాక్షరసం పోతారు. తర్వాత మత్తుగా ఉండడు మామూలు ద్రాక్షరసం పోతారు. కానీ నువ్వు ఇప్పుడేంటి మంచి ద్రాక్షరసం పోతున్నావు అన్నారు. చూసారా ప్రియమైన దేని బిడ్డారా, లోపడితే దేవుడి కార్యం మన జీవితాల్లో జరుగుతుంది. అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. ముంచి తీసుకెళ్ళినప్పుడల్లా ద్రాక్షరసం అవుతుందంటే మన జీవితంలో ఎన్ని అద్భుతాలు జరుగుతాయి. ఆయనకు లోపడితే చాలామంది ఏం చేస్తారంటే ఆయనకు లోపడకుండా నాకు అది జరగలేదు ఇది జరగలేదు అంటారు. ఎలా జరుగుతాయి? మనం లోపడాలిగా, దేవుని మాటకు లోబడాలి. దేవుడు చెప్పిన మాటకు లోబడి ప్రభు నాకు అది అంటే ఇస్తాడు. ప్రభు చెప్పినట్టు అడిగితే ప్రభు ఏ మాట చెప్తున్నాడో ఆ మాట ప్రకారం నువ్వు అడిగితే దేవునికి ఇస్తాడు. చాలామంది ఏం చేస్తారంటే ఆయన మాటకు లోబడకుండా ఉంటారు. అందుకని క్రీస్తుకు లోబడి ఉండాలి. క్రీస్తుకు లోబడి ఉంటే అద్భుతాలు జరుగుతాయి. మన జీవితంలో కూడా అద్భుతాలు జరుగుతాయి. మనం కూడా ఒకప్పుడు పాపులు, మనకి గౌరవం లేదు, మనం కూడా అసహించుకునేవాడు. అలాంటి బయట పెట్టే మనల్ని శుభ్రంగా కడిగి నీళ్లు నింపారంటే మరి యేసు రక్తంతో కడగబడి మన జీవితాల్లో కూడా అద్భుతాలు జరిగిస్తూ వస్తున్నాడు ప్రభు. దాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలని ప్రభు పెట్టడం మీకు మనం చేస్తున్నాం. లాస్ట్ మనం చూసుకుందాం, చూడండి, చూసుకొని ప్రార్థన చేసుకుందాం. యోహాను సువార్త 21 ఈ మాట చూసుకొని ప్రార్థన చేసుకుందాం. 21వ అధ్యాయము 19వ వచనం. అది పేతురు నన్ను వెంబడించమని అతనితో
యేసు ప్రభు వారు ఇక్కడ ఒక మాట అడుగుతూ వస్తున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే ఇక్కడ చూడండి, మరలా యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమించున్నావా అని రెండోసారి అడిగాడు. ఇక్కడ మనకి అర్థమయ్యేటానికి 15వ వచనం చదువున్నామా? ఇక్కడ 19వ వచనంలో ఇక్కడ యేసు ప్రభు వారు ఇక్కడ ఒక మాట చెప్తూ సీమోను పేతురుని చూసి నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ప్రేమిస్తున్నాను అన్నాడు. మళ్ళీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? మూడోసారి అడిగినప్పుడు ఆయనకు వ్యసన పడుతూ వచ్చేసాడు. అర్థమైందండి? యేసు ప్రభు వారి మాటకి మనం ఇసుకోకూడదు. వెంటనే అన్నాడు, నేను ప్రేమిస్తున్నానో లేదో నీకే తెలుసుగా. అర్థమైందా? ఇక్కడ అంటున్న తర్వాత ఇక్కడ ప్రభువారు ఏమన్నారంటే 19వ వచనం అతడు అట్టి చూడండి ఇక్కడ 19వ వచనంలో 21:19లో అతడు ఎట్టి మరణము దేవుని మహిమపరచును దాన్ని సూచించను అని మాట చెప్పును ఇట్లా చెప్పి నన్ను వెంబడించమని అతనితో వెంటనే అతనితో చెప్పాడు. పేతురు గారు ఆయన వెంబడిస్తూ వచ్చారు. 3 సార్లు యేసు ప్రభు వారు ఎవరు నాకు తెలియదని ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారికి ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి? లోబడి ఉండేవారికి ఉండాలి. అంతేగాని ఆయన మాటకు మనం ఎప్పుడు కూడా ఎదురు చెప్పకూడదు, విసిరాకు పడకూడదు. ఆయన ఏది చెప్తే ఆ మాటకి మనం లోబడే మనసు కలిగిన వారు ఉండాలి. ఇప్పుడు వరకు మనము 6 అనుభవాలు చూస్తూ వచ్చాం. 6 అనుభవాల్లో చూడండి, క్రీస్తుకు లోబడి ఉండుట, వెంటనే వారు తమ వలలు విప్పి ఆయన విడిచి చూడండి వలలు విడిచిపెట్టి ఆయన వెంబడించింది. నీకు ఏదైతే పాప సంబంధమైన ఏదైతే ఉన్నాయో అవన్నీ విడిచిపెట్టి దేవుడిని వెంబడించాలి. 2 కాబట్టి నా మాటలు విని వాడు చూపించే ప్రతి వాడును బండ మీద ఇల్లు, ఆయన మాటలు విన్నప్పుడు బండ మీద ఇల్లు కట్టే అనుభవం. 3 అనుభవం ఏంటంటే మత్తయిన ఒక మనుషుని చూచి నన్ను వెంబడించమనగా అతను ఏం చేశాడు? వెంటనే వెంబడిస్తూ వచ్చాడు. అలాగే నీకు నేను వెంబడించాలి, లోబడాలి. అలాగే సీమోను ఆయన ఆ మాట చొప్పున వలలు వేయమనగా అతను వెంటనే ఏం చేశాడు? వలలు వేశాడు. వెంటనే చేపలు పట్టాడా లేదా? సమృద్ధి చేపలు పడుతూ వచ్చాడు. 5వ అనుభవం ఏంటంటే యేసు బాధతో నీళ్ళు నింపుకొని వారితో చెప్పుగా వారు నింపినప్పుడు అక్కడ అద్భుతాలు జరిగినాయా లేదా? జరిగింది. అద్భుతాలు మన జీవితంలో కూడా జరుగుతుంది. అందుకే నేను మాటకు లోబడాలి. 6వ అనుభవంలో పేతురు నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. వెంటనే అతను వెంబడించాడు. చూడండి, తర్వాత ఆయన
ప్రాణం పోయినంతగా ఆయన్ని విడిచిపెట్టడం గమనిస్తూ వచ్చాడు. ఫస్ట్ తెలియదన్నాడు, కానీ తర్వాత వెంటనే ప్రభువును తెలుసుకొని ఆయన ప్రాణాన్ని పోయేంత వరకు కూడా ఆయన విడిచిపెట్టకుండా ఆయన వెంబడిస్తూ వచ్చాడు. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ మట్ల ఆదివారంలో మనం నేర్చుకోవాల్సిన మంచి అంశం ఏమనగా మనము క్రీస్తుకు లోబడి ఉండటం. అర్థమైందా? క్రీస్తుకు లోబడి ఉంటే మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. కనుక నీవు నేను మనం ఎలా ఉన్నాము ఒకసారి పరిశీలన చేసుకొని, ప్రభువా ఇప్పుడు వరకు కూడా నేను లోబడకుండా మీ మాటకు ఎదురు చెప్పే బిడ్డగా నన్ను క్షమించండి. ఈ రోజు నుంచి నేను మీ మాటకు లోబడే మనసు నాకు దయచే ప్రభు అని మనం తీర్మానం చేసుకుందాం. దేవుడి చిన్న వాక్యము దేవుడు దీవించుగాక. ప్రైజ్ ది లార్డ్. అందరూ మోకరించండి.